మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫార్మసీలో ఇచ్చిన యాంటీబయాటిక్ డ్రై సిరప్ బాటిల్లో సీల్ ఉంది కానీ మెడిసిన్ లేకపోవడంతో కంగుతిన్న బాధితుడు పట్టణానికి చెందిన మనోజ్ కుమారుడు సాయి నిర్వేగ్ ఆరోగ్యం బాలేక చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా పిల్లల డాక్టర్ సత్యనారాయణ రాసిన ప్రిస్క్రిప్షన్లో 5 రకాల మందులు రాయగా ఫార్మసీలో మందులు లేవని ఒక్క సెవిక్సిమ్ ఓరల్ సస్పెన్షన్ డ్రై సిరప్ 30 ml బాటిల్ ఇచ్చారు. ఇచ్చిన మెడిసిన్ కు సీల్ ఉంది కానీ లోపల మందు లేకపోవడంతో సాయి నిర్వేగ్ తండ్రి కంగుతిన్నాడు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ లో మందులు దొరక్కపోగా ఇచ్చిన మెడిసిన్ లో మందు లేకపోవడంతో బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నుండి వస్తున్న మందులు ఎటుపోతున్నాయని ఈ సందర్భంగా నిలదీశాడు. ఈ ఘటనపై ఆసుపత్రిలో విచారణ చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. నా పేరు మనోజ్. మా అబ్బాయి 4 సంవత్సరాల అబ్బాయికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి. హాస్పిటల్ తీసుకొస్తే టిప్ రాసిండ్రు. ముందు వెనక రాసి ఒక ఎంటీ బాటిల్ ఇచ్చింది, సీల్డ్ బాటిల్. ఇది యాంటీబయాటిక్, ఇది ఒకటే ఉందట మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏ మెడిసిన్ లేదట బాబు, ఇది ఒకటే ఉందని చెప్పిండ్రు. ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి, సీల్డ్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో? ఇగో మెడిసిన్ ఉందా, కనబడుతుందా? చూడండి ఒకసారి, కనిపిస్తుందా అండి? గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మందులు లేవా అండి? కనీసం చిన్నపిల్లలకి మందులు లేకుండా ఉంటే పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారండి? పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారు? ఏం చూస్తున్నది గవర్నమెంట్? ఈ డబ్బులన్నీ ఎడబోతున్నాయి. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ అంతా ఎడబోతుంది, మెడిసిన్ ఎడబోతుంది. వీళ్ళు అమ్ముకుంటున్నారు. బయట కూడా అమ్ముకోకుండా కూడా రాసిండ్రు సీల్డ్, గవర్నమెంట్ మెడిసిన్ ఇది అమ్మొద్దు అని చెప్పేసి. ఇది ఇట్లా రాసినా కానీ మరి మందులు ఎడబోతున్నాయి, ఫండ్ ఎడబోతుంది. అటు ఇటు మెడిసిన్ చూపెట్టు ఏంటిదో. నా పేరు మనోజ్. మా అబ్బాయి 4 సంవత్సరాల అబ్బాయికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి.